బాబా బాబా పదముల కీర్తిలో సద్గతి వెలుగు పరచెను. భక్తుల హృదయములో ప్రేమ శాంతి పూయెను. మరణ భయమును క్షణములో మరిపించెను. షిరిడీలో వెలసే సాయి బాబా సాయి. మద్రాసు దేశపు సన్యాసి విజయానంద్యాత్రకై బయలుదేరెను. మార్గములో బాబా మహిమ విని షిరిడీ చేరెను. సాష్టాంగ నమస్కారములో ప్రేమ శాంతి అనుభవించెను. బాబా సన్నిధిలో మనసుకు నిలయము దొరకెను. తల్లి మీద ప్రేమ ఉన్న సన్యాసం ఎందుకు? జ్ఞానవాక్యమిచ్చెను. కోరికలు భయములు వదలి శరణాగతి నేర్పెను. భాగవత పారణముతో చిత్తశుద్ధి కలిగెను. విజయానందునికి అంతిమ శాంతి ప్రసాదించెను. గృహస్థుడైన బాలారాం మాన్కర్ విరక్తితో చేరెను. ధ్యాన మార్గమున బాబా దీవెనతో నిలిచెను. ప్రకృతి దృశ్యములో ఆలోచన స్థిరమాయేను. ధైర్య విశ్వాస భక్తి జీవనమున వెలిగెను. తాత్యా సాహెబు నుల్కర్ అనుమానముతో వచ్చెను. బాబా లీలలతో భక్తి మార్గము పొందెను. చివరి క్షణములో పాదతీర్థము దక్కెను. సద్గతి సౌఖ్యమున ఆత్మశాంతి నిండెను. మేఘశ్యామునిపై బాబా కరుణ పూలై జలులెను. దహనాంతరము సాయి కన్నీరై పలికెను. భక్తి ప్రేమలతో జీవితం పావనమాయెను. బాబా సన్నిధి నిత్య సాక్షిగా నిలిచెను. మసీదు ముందు నిలిచే భయంకర పులి బాబా కాంతికి తల వంచి శాంతి అయి నిలిచెను. పాదముల దగ్గరే ప్రాణములు విడిచెను. పూర్వ పుణ్య ఫలము జగమునకు బోధించెను. భక్తి ప్రేమ శాంతి కృపలో నిండినది. షిరిడీలో వెలసే సాయినాథ సాయి. జీవితాంతమున సద్గతి ప్రసాదించువాడు బాబా పాద సేవే పరమ పద మార్గము.